బాస్ ఇదేం సరిపోతుంది బాస్? మీరంటే ఆఫీస్లో కూర్చొని పౌడర్ చల్లితే సరిపోతుంది, కానీ నాకలా కాదే. ఏంటి, నేను పౌడర్ చల్లితే సరిపోతుందా? నేనెన్నెన్ని చెయ్యాలో మీకు తెలుసా? నా దగ్గరికి వచ్చిన వాడి ఒంట్లో ఒక ఆత్మ ఉందని వాణ్ణి నమ్మించాలి. వచ్చి రాని హిందీ పాటలు పాడి వాణ్ణి భయపెట్టాలి. ఆ తరువాత మత్తుమందు కలిపిన పౌడర్ని ఉప్పు అని వాడి మొహాన ఊదాలి. అంతటితో అయ్యిందా? మోసగాడు, మాయగాడు, డబ్బు కోసం ఎత్తులేసే కేటుగాడు. వీడు మాయ చేసి బయట చూపి పూజలంటూ డబ్బులంటూ లేపుతాడు. వాడు నిద్ర లేచేలోపు సిగరెట్ పొగ అంతా ఒక బాటిల్లోకి నింపాలి. ఇంత చేయాలి నేను. నిజం చెప్పాలంటే నువ్వేం చేస్తున్నావు? ఏసీ ఇంట్లో చల్లక్ కూర్చొని ఆ మూల ఈ మూల తిరిగి వాస్తు బాలేదంటే సరిపోతుంది. పైగా నువ్వు అక్కడేం మొయ్యాల్సిన పనిలేదు. వాస్తు బాలేదంటే చాలు, వాళ్ళే చేసుకుంటారు. పాపం. ఏంటేంటేంటేంటి, నాకేం పనుండదా? అక్కడ వాళ్ళు చేసేది చూస్తే నా పీకలు తెంపుతారో లేకుంటే. సార్, ఈ కత్తి ఈశాన్యంలో ఉండే, ఈశాన్యంలో పెట్టమంటారా వేరే చోట పెట్టమంటారా? ఇది ఈ స్థానంలోనే పెట్టుకోండి, ఏ స్థానంలోనే పెట్టుకోండి, కానీ ఈ స్థానం నుంచి తీసేయండి సార్. అదే ఎక్కడ పెట్టాలో కనుక్కుందామని. సరే సార్. ఓకే సార్. అది నా పరిస్థితి. ఏది ఇప్పుడు చెప్పండి, ఈశాన్యం ఎక్కడుంది? అది అది సరే సర్లే, అయినా మీరిద్దరూ పగలు మాత్రమే కష్టపడుతున్నారు, నేను రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాను. ముందుగా మంచి ఏరియాలో ఒక ఇల్లు వెతుక్కోవాలి. ఇల్లు దొరికాక చుట్టూ ఎవరన్నా ఉన్నారో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో కుక్కలున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అమ్మయ్య, కుక్కలు లేవు. చుట్టుపక్కల ఎవరు రాకముందే ఆ మూటని తీసుకొని అటూ ఇటూ క్రాస్ చెక్ చేసి ఆ మూటని టబేలా నా ఇంట్లోకి విసిరి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అంత చేశాక ఇదిగో ఈ పెగ్గేస్తే కానీ నాకు నిద్ర పట్టి చావదు. సరే సరే, బాధపడకండి. మనకు కూడా మంచి పార్టీ ఏదైనా వస్తే మనం కూడా లైఫ్లో సెటిల్ అయిపోదాం. సరే సరేలే, ఇప్పుడైతే మనం మంచి పార్టీ చేసుకుందాం.